హాయ్ మామ, వెల్కమ్ టు అవర్ ఛానల్ రివ్యూ ఓన్లీ ఫర్ యూ. ఇలాంటి న్యూస్ మీద మొదటిసారి వీడియో చేస్తున్నా. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. వీడియో స్టార్ట్ చేసే ముందుగా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అసలు ఎవరి సోఫిక్? సోఫిక్ అనే వ్యక్తి పశ్చిమ బెంగాల్కి చెందిన పల్లి గ్రామి టీవీని క్రియేటెడ్. తను చేసే డ్యాన్స్ వీడియోస్, వాళ్ళ ఫ్రెండ్స్తో సరదాగా ఉండే వీడియోలు తన సోషల్ మీడియా అకౌంట్స్లో పోస్ట్ చేసి బాగా పాపులర్ అయ్యాడు. లీక్ అయిన వీడియో గురించి మాట్లాడుకుంటే, సోఫిక్ అతనితో ఉండే ఆమె ప్రైవేట్గా కలిసినప్పుడు వీడియో తీసుకున్నాడు. ఆ వీడియో దాదాపు 15 నిమిషాలు ఉందని కొంతమంది చెప్పుకుంటున్నారు. వీడియో ఎలా లీక్ అయింది దాని గురించి మాట్లాడుకుంటే, వీడియో వైరల్ అయిన తర్వాత సోఫిక్ అభిమానులకి ఎలా జరిగింది ఏంటని వివరించాడు. అసలు ఈ వీడియో సంవత్సరం క్రితంది. నా ఎదుగుదలను చూసి నా స్నేహితులు ఈ వీడియోని పోస్ట్ చేసి వైరల్ చేశారని చెప్పుకొచ్చాడు. ఎలా లీక్ చేశారంటే, షూటింగ్ కోసం సోఫిక్ దగ్గర ఉన్న ఫోన్ వాళ్ళ స్నేహితులకు ఇచ్చానని, వాళ్ళందరికీ తన ఫోన్ పాస్వర్డ్స్ కూడా తెలుసని, అతనే ఫోన్ నుండి వీడియోని షేర్ చేసి బ్లాక్మెయిల్ కూడా చేశాడని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఎవడా వ్యక్తి? అది మాత్రం చెప్పలేదు. కొంతమంది మాత్రం వేరే పాయింట్లో కూడా చెప్పారు. ఏంటంటే, సోఫిక్ అనే వ్యక్తికి ఇలా చేస్తే బాగా పేరు వస్తుందని, అందుకే తన వీడియోని తనే లీక్ చేశాడని చెప్తున్నాడు. ఇందులో ఎంతవరకు నిజం ఉన్నదని పక్కన పెడితే, ఇలాంటి వాళ్ళకి ఫోన్ ఇవ్వడమే తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మైనర్స్. వీడియో చేసేటప్పుడే కాదు, ఇప్పుడు కూడా మైనర్స్ అంట. మరి పిల్లల్ని పేరెంట్స్ ఎలా చూసుకుంటున్నారో ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఏది ఏమైనా వాళ్ళ వయసుకి ఇది చేయడం తప్పు, వీడియో చేయడం తప్పు, దాన్ని వైరల్ చేసే ప్రజలది తప్పు. ఇలాంటివి వచ్చినప్పుడే మనం రియాక్ట్ అవ్వడమే వైరల్ అవుతుంది. ఒకవేళ రియాక్ట్ అయినా ఏం లాభం? మారుతానే రియాక్ట్ అయినా ఇంకా మళ్ళీ ఇంకో వీడియో వస్తుంది. ఈ సమాజం ఎప్పటికీ మారదు. అందులో ఇలాంటి సోఫిక్ లాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి న్యూస్ మీద పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు. మేబీ అవ్వచ్చు. ప్రజెంట్ బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇదే. ఇలాంటి కంటెంట్ మీద వీడియో చేయకూడదు అనుకున్నా, బట్ చేసా మానిటైజ్ అవ్వడం కోసం. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్.